హాయ్ హలో అండి. నేను ఇవాళ నిమ్మకాయ ఊరగాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఎండాకాలం వస్తుంది కదండి. ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకుని మజ్జిగన్నంలో ఒక ముక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 16 నిమ్మకాయలు తీసుకున్నాను. మంచిగా ఉండాలి, ఎల్లోగా పండినవి. ఈ నిమ్మకాయలు అసలు కుళ్ళకుండా మంచి కాయలు చూసి ఏరి తీసుకోవాలి. నేను 15 కాయలు తీసుకున్నాను. దీంట్లో ఒక 3 కాయలు రసం పిండేస్తాను. ఇవన్నీ కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి, తడి లేకుండా ఆరబెట్టాలి. తర్వాత ఇవన్నీ తరుక్కోవాలండి. ఈ 3 కాయలు పక్కకు తీసానండి, మిగతా కాయలన్నీ తరుక్కోవాలి. ముందుగా కాయని అడ్డంగా 2 భాగాలు తరుక్కుని, తర్వాత ఇట్లా 4 ముక్కలు చేసుకోవాలండి. ఇంకా చిన్నవి కావాలనుకుంటే కనుక దీన్ని 2 ముక్కలు చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ తరుక్కుని గిన్నెలో వేస్తే ఉప్పు బాగా కలుస్తుందండి. వేడివేడి అన్నంలో కనుక ఈ నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే అసలు అరుచి ఉండదండి. ఎవరికైనా అన్నం సహించినప్పుడు ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది, కడుపులో హాయిగా ఉంటుంది. అలాగే మజ్జిగన్నంలో ఒక ముక్క నంచుకొని తిన్నా కూడా ఊరిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇదిగోండి 15 నిమ్మకాయల్లో 15 నిమ్మకాయలు మొత్తం తరిగేసాను. డజన్ కాయలు తరిగేసానండి. ఇంకా 3 కాయలతో రసం తీసి దీంట్లో పోసుకోవాలి. ఈ మిగతా 3 కాయలతో రసం తీస్తున్నానండి. మంచి రసం ఉన్న కాయలు తీసుకోవాలండి, మనం పచ్చివి వాడుకోకూడదు. ఇట్లా రసం ఉన్న కాయలు తీసుకుంటే బాగా రసం వస్తే చాలా ఊరి బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి. ఈ 3 కాయలు రసం తీసిపోసానండి. ఇప్పుడు ఉప్పు కలుపుకుందాము. ఇదిగోండి, ఇది బియ్యం కొలుచుకునే డబ్బా అండి. ఈ డబ్బాలో పావు కన్నా కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే పులుపు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువైతే కష్టం కదండి, తర్వాత చూసి కలుపుకోవచ్చు. ఇది వేసుకుని కలుపుకోవాలి. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇది ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను స్టీల్ దాంట్లో చూపిస్తున్నాను, విశాలంగా ఉంటుందని. తర్వాత మనం గాజు సీసాలో వేసుకొని ఒక 3 రోజుల తర్వాత బాగా ఊరుతుంది. మధ్యలో ఇవాళ కలుపుకున్న తర్వాత రేపు మళ్ళీ ఒకసారి కలపాలండి. రేపు ఎల్లుండి అట్లా తీసి కలిపి 3వ రోజున మనం కొంచెం ఊరుతుంది, చేదుకు తగ్గుతుంది. అప్పుడు మనం కారం అది కలుపుకోవచ్చు. చూసారా, ఉప్పు కలపంగానే రసం ఊరిపోతుందండి. రసం ఇలా వస్తుంది. ఈ గాజు సీసా బాగా తడి లేకుండా తుడిచి దీంట్లో ముక్కలన్నీ వేసుకుని 3 రోజుల తర్వాత కారం కలుపుకోవాలి. ఇదిగోండి, గాజు సీసాలు వేసాను. మూత పెట్టుకుని ఒక 3 days వరకు ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వన్ డే అయిన తర్వాత వన్ డే కలుపుతూ ఉంటే కనుక మొత్తం కలిసిపోతుంది. కొంచెం ఫ్రీగా ఉన్న సీసాలు వేసుకోండి. ఇది నిండిపోయింది. మనం తక్కువగా చేసుకుంటే కనుక మనకి ఫస్ట్ టైం ఒక డజన్ కాయలతో అలా చేసుకుంటే మనకి తెలుస్తుంది. 3 days తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. 3 days తర్వాత పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఊరిపోయి ఇలా ఉంటుంది. మొత్తం రసం అంతా వచ్చేస్తుంది. దీన్ని మనం మొత్తం కారం కలుపుకుంటే నల్లబడిపోతుంది. మనకు కావాల్సినంత వరకు తీసుకొని కొంచెం కలుపుకోవచ్చు. మనం ఎంత పచ్చడి చేసుకోవాలనుకుంటామో అది కొంచెం డిష్లోకి తీసుకోండి. చూడండి, చక్కగా ఊరిపోయింది. ముక్క కూడా మెత్తబడింది, కొంచెం మెత్తబడింది. దీనికి మనం కారం, మెంతి పొడి, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలానో చూపిస్తాను. ఇది మెంతులు వేయించుకొని పొడి చేసుకుని పెట్టుకుంటానండి. ప్రతి 15 రోజులకి నేను ఇట్లా పొడి చేసుకుంటాను. ఇది ఒక టీ స్పూను వేయండి. మనం ఆల్రెడీ ఉప్పు కలిపాం కాబట్టి మీకు కారం మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు పెద్ద స్పూన్స్తో 3 వేస్తున్నాను. బాగా కలిసేట్టు కలుపుకోవాలి. బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నేను ఎప్పుడు పచ్చళ్ళకి శనగ నూనె వాడతాను. శనగ నూనె బాగా టేస్ట్గా బాగుంటుంది. కొంచెం మంచిగా మెల్లిగా సిమ్లో పెట్టి నూనె బాగా కాగి ఆవాలు చిటపటం అనే వరకు వేయించుకోండి. ఆవాలు వేగి చిటపటం అన్న తర్వాత ఒక చిన్న మిరపకాయ, ఎండుమిర్చి వేసుకుని తుంపులు చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇంగు వేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ పెట్టుకున్న పచ్చడిలో వేసేసేయాలి.
పూర్తిగా ఆయిల్ చల్లారిన తర్వాత ఈ ఆవాలు మిరపకాయలతో సహా ఇదంతా మొత్తం చట్నీలు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న నిమ్మకాయ చట్నీలో వేసేసేయాలి. పూర్తిగా మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చూసి ఇది కనుక ముక్క కొంచెం ఊరడానికి టైం పడుతుంది. ఈ ఊరిన ముక్క కనుక మజ్జిగన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒక్కసారి కారం కలుపుకోకుండా నిలవ పెట్టుకుంటాం కదా, దీంట్లో మీరు ఈ పచ్చడి కలుపుకొని చూసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే దీంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని అప్పుడు స్టోర్ చేసుకోండి. ఇది థ్యాంక్ యూ అండి.